ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ మల్లినేని గోపీచంద్ వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఈ దేశం మరింత అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది. ఖచ్చితమైన విశ్వాసం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా అనేక సమస్యల పరిష్కారానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, లేదా ఈ దేశంలో అప్రస్తుతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వారు ముందుండి నడిపించారు. దేశ ప్రజలందరూ కూడా గుర్తించారు. 10 ఎకరాల లోపు ఆక్వా జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరికీ కూడా ఈ రోజు వరకు 3,420 కోట్లు ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, అలాగే 2024 ఎలక్షన్లో రాష్ట్రంలో ఆయన పాలించినటువంటి పరిపాలన ఆయన ప్రజల వద్దకే పాలన కాకుండా ప్రజల వాకిడి ముందుకే పాలన తీసుకెళ్లి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలు కరుణా కటాక్షాలు మెండుగా ఉండి 2024 ఎలక్షన్లో 171కి 171 సీట్లు గెలిచి ఈ రాష్ట్రానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా అవ్వాలని స్వామివారి ఆశీస్సులు మెండుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉండి ధైర్యంగా స్వామివారు వెంటే ఉండి ఆయన్ని బంపర్ మేనర్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వారిని కోరుకోవడం జరిగింది.